హాయ్ వివాస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యము. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు పూజ అయితే సక్రమంగా జరిగిపోయిందనమాట. చక్కగా నేను కాలేజీకి వెళ్ళడానికి, మా అమ్మాయి స్కూల్కి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, నేను ఎప్పుడైనా కృష్ణస్వామిని పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకొని పూజ అయితే చేసుకుంటా అన్నమాట. అందుకే ఇదిగోండి, లాస్ట్ ఇయర్ అమ్మవారిని ఇలా 3 స్టెప్స్లో పెట్టి నవరాత్రులప్పుడు అలా పూజ చేసుకున్నానండి. నేను అమ్మవారిని కలశం కూడా పెట్టుకున్నాను అన్నమాట. శ్రీచక్రం పెట్టి కుంకుమ పూజ అది చేసుకున్నాను చక్కగా. ఇదిగోండి, 9 నవరాత్రులు కాబట్టి 9 దీపాలు వెలిగించేదాన్ని రోజు కూడా. నేను మా కాలేజ్కి వెళ్తూ ఉంటే ఇలా ప్లాంట్స్ కనబడతాయి, ఫ్లవర్స్వి, క్రోటన్వి. ఎంత బాగుందో అండి ఆ ప్లేస్ అంతా. అందుకని చెప్పి నేను చిన్న క్లిప్ అయితే తీసుకున్నానమాట. చూడండి, పింకు ఎల్లో ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే బాగుంది అనిపించింది. ఇదిగోండి, మా వాడు రెడీ అయిపోయారు పొద్దున్నే. మా షణ్ముఖనైతే 7 కల్లా దింపేసి రావాలి కదా, అందుకని చెప్పి ఫ్రైడే సివిల్ డ్రెస్ అనమాట మా అబ్బాయికి. అందుకని చెప్పి రెడీ అయిపోయి కూర్చున్నాడు. ఇదండి, అప్పుడప్పుడు ఈ జబర్దస్త్లో కామెడీ చూస్తూ ఉంటే కానీ బాగుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి పెడుతూ ఉంటాము నవ్వుకోవడానికి అనమాట. ఇదిగోండి, త్వరగా అయితే నేను క్యారేజ్ అది సర్దేశాను. కాలేజీకి వెళ్తూ ఉన్నప్పుడు మా కాలేజీకి ఎదురుకుండా బిల్డింగ్ అనమాట. ఏంటి దీనికి ఎంత పిచ్చి అనుకోవచ్చు. నాకు ఇలా ఏంటో న్యూ హౌసెస్ మోడల్స్ చూడాలంటే రకరకాల మోడల్స్ నాకు చాలా ఇష్టం అనమాట. కొంతమంది గార్డెనింగ్ అంటే ఇష్టము, కొంతమందికి హౌసెస్ రకరకాల పెయింట్లు వేయించుకుంటే ఇష్టము. అలా రకరకాలుగా ఉంటుంది కదండి. అట్లాగే నేను కూడా గేటు మోడల్స్, ఆ డిజైన్స్, అలా హౌస్ మీద పెట్టుకునే డిజైన్స్ అవన్నీ కూడా నాకు ఇష్టము. ఇంట్లో సోఫా సెట్స్, రకరకాల సోఫా సెట్లు అవన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఉయ్యాలలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, అలాగనమాట. ఇదిగోండి, ఈ బిల్డింగ్ వెనకాలే ఉంది మా కాలేజు. ఇదిగోండి, వాన అయితే బాగా పడిపోతుందన్నమాట. బాగా ఇదిగోండి, విపరీతంగా వాటర్ చూడండి ఎలాగ కిందకు వచ్చేస్తున్నాయో. ఈవినింగ్ 4 ఆ టైం అప్పుడండి ఇది. అసలు ఇది డౌన్లో ఉందేమో, వాన్లో తడుస్తూనే వచ్చేసాను ఇంకా నేను కాలేజీ నుంచి. వచ్చేటప్పుడు ఏం చేశానంటే, నేను మొన్నటి నుంచి సూపు ప్యాకెట్లు తెమ్మని అడుగుతున్నాడు మా షణ్ముకు. అయితే సరే, వాన పడుతుంది కదా, బాగుంటుందని చెప్పి నేను సూప్ ప్యాకెట్లు అయితే తెచ్చానండి. టేస్ట్ చూద్దామని. ఇవే అన్నమాట, ఇప్పుడు ఇన్స్టెంట్వి. వెజిటబుల్ ఒక 6 ప్యాకెట్స్ తెచ్చాను. ఒక్కొక్కటి 10 రూపాయలు అనమాట. అయితే దానిపైన ఏమనుందంటే, మనం బాయిల్ చేయవసరం లేదు అని ఉంది. హాట్ వాటర్లోనే మిక్స్ చేసేసుకోమని చెప్పాడనమాట. అప్పుడు ఆ గ్లాసులు వాటర్ అయితే వేసాను నేను. వేసేసి బాగా మరగపెట్టేసుకోవాలంట. వాటర్ అనేది బాగా మరిగితే, మరిగిన వాటర్లో మనం ఈ పౌడర్ వేసి తిప్పేసుకోవడానికి లేదండి. ఇలా ఎంత పడతాయో అంత 2 బౌల్స్ అయితే తీసుకొని దాంట్లో ఒక్కొక్క ప్యాకెట్లో కట్ చేసి ఇదిగోండి దీనిపైన అయితే రాశాడనమాట. అలా హాట్ వాటర్ మిక్స్ చేసుకోవటమే కానీ బాయిల్ చేయొద్దని చెప్పి. ఒకసారి చూద్దామని ట్రై చేసాము. ఒక కప్పులో ఇంత వచ్చిందనమాట. అంటే ఒక పెద్ద స్పూన్తో స్పూనుడు
ఒక ప్యాకెట్లో. ఇంకా దీంట్లో సాల్ట్ కానీ ఇంకా కారం కానీ ఏమీ యాడ్ చేసుకోవసరం లేదండి. మొత్తం దాంట్లోనే ఉందన్నమాట. ఇవైతే ఇదిగోండి కలపలా మరిగిపోతున్నాయి. ఇంకా మరగనివ్వచ్చు, కానీ నేను తీసేసి అయితే కలిపేసాను అన్నమాట. వాటర్లో వేయంగానే ఉండకడుతుందేమో అనుకున్నా కానీ కట్టలేదండి, బాగానే ఉందన్నమాట. అలా మిక్స్ చేసి వేసాను. ఇంకొద్దిగా జార్ చేసుకోవచ్చు, సూప్ లాగా తాగాలి కదా, మరీ టైట్గా ఉంటే తినలేము. నాకు ఇలా చూడంగానే మా అమ్మాయి చిన్నప్పుడు సిర్లాక్ కలిపినప్పుడు గుర్తొచ్చింది. సిర్లాక్ పౌడర్ని ఇలాగే కలిపేదాన్ని నేను. అదే మా అబ్బాయి అప్పుడు కలిపినప్పుడు అన్నీ నాకైతే గుర్తొచ్చాయి అన్నమాట. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ పడుతుందేమో అనుకున్నాను, సాల్ట్ అయితే పట్టలేదు. ఇలా మిక్స్ చేసేసి ముందు మా పిల్లలు గోల్ చేస్తున్నారు కదా అని వాళ్ళకి ఇచ్చేసాను అన్నమాట. తర్వాత మా ఇద్దరికి మేము కలుపుకున్నాము. ఫస్ట్ అయితే బాగుందనే చెప్పింది మా అమ్మాయి, మా వాడికి అస్సలు నచ్చలేదు సూపు. సరే వీళ్ళిద్దరూ ఒకళ్ళు బాగుందంటున్నారు, ఒకళ్ళేమో అంత బాగాలేదంటున్నారు, ఏంటా అని చెప్పి నేను కూడా కొద్దిగా అయితే టేస్ట్ చేశానండి. నాకేమనిపించిందంటే దాంట్లో ఉన్న బఠానీలు అవి ఉన్నాయి కదా, అవన్నీ పచ్చి పచ్చి వేసేసినట్టుగా పచ్చి వాసన అయితే వచ్చిందండి, అంత బాగా అనిపించలేదు. అలా ఉంచేసాను ఇంకా నేను. ఇదిగోండి సాటర్డేకి పిండి అయితే పట్టేసుకున్నాను నేను. దాన్ని అట్ల పిండి ఏం చేస్తానంటే గ్రైండర్ పట్టేసి సాల్ట్ వేసి ఇలా బయట పెట్టి ఉంచేస్తానండి నేను. ఆ రోజంతా చక్కగా ఇదిగోండి ఇలా ఉబ్బు అయితే ఉంటుందని, పులిసి ఉబ్బి కాదు, ఇలా పులిసి పైకి వచ్చి ఉంటుంది అట్ల పిండి. ఇంకా అప్పుడైతేనే అట్లు బాగా వస్తాయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టి వెంటనే తీసుకొని అట్లు వేసుకుంటే బాగా రావట్లేదు అనమాట. కొద్దిగా ఒక్క నైట్ పులియబెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అట్ల పిండి. ఇదిగోండి అంతలోగా నేను శనగ చట్నీను అల్లపు చట్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. అట్లు వేయడం లేదు. ఇవన్నీ సాటర్డే మార్నింగ్ అండి. నేనైతే గబగబా ఇవన్నీ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. కానీ సెకండ్ సాటర్డే రోజు ఏంటంటే మా పిల్లలకి సెలవే, కాలేజీలకి అయితే సెలవు లేదనమాట. ఇంకందుకని ఈ టిఫిన్ చేసుకొని వంట చేసుకొని కూడా బయటికి వెళ్ళిపోవాలి నేను. దోశలు అయితే వేసేసుకున్న పెనం బాగా వేడెక్కింది అన్నప్పుడే మనం పిండేస్తేనే బాగా వస్తుందండి తిప్పడానికి వీలుగా. ఉత్తిదైతే రావట్లేదన్నమాట. దీనిపైన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ క్యారెట్ ముక్కలు వేసుకున్నా బాగుంటుంది. నేను సాటర్డే మార్నింగ్ అయితే ఇలా ప్లెయిన్ అట్లు వేసేసానండి. ఈవినింగ్ ఇంకా పిండి ఎలాగో ఉంటుంది కదా, అప్పుడైతే ఉల్లె దోశ వేస్తాను. అది కూడా మీకు చూపిస్తానండి ఎలా వేయాలి అన్నది. మేము కొత్తిమీర అది వేస్తారు కానీ అట్లలో కొత్తిమీర వేస్తే మేమైతే తినండి, మా ఇంట్లో నేను తినరు, మేము ఎవరైనా తినమన్నమాట. అలాగా వేస్తే ఆనియన్ దోశ, మసాలా దోశ అని చెప్పి అలా అయితే తింటాము. వీటితో పాటు ఈ దోశలతో పాటు పునుగులు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట, బజ్జీలు, లావు బజ్జీలు. ఇంకా అందుకని ఈ దోశలు వేసిన తర్వాత అవి కూడా ఒక 4 వేసాను. అవి ఇవి కలిపి తినచ్చు కదా అని చెప్పి 2 దోశలు 2 పునుగులు అలా తినచ్చు కదా అని. మా అమ్మాయి చిన్నప్పుడు ప్లెయిన్ దోశ ఎక్కువ ఇష్టంగా తినేదండి. ఉల్లె దోశ తినడం రాకో టేస్ట్ నచ్చకో అయితే తెలియదు. మా వారికి కానీ మేము కానీ ఉల్లె దోశ అయితేనే ఎక్కువ ఇష్టపడతాము. ఏదన్నా పర్వదినాల్లో అయితే ఉల్లిపాయ వేసుకోకూడదు కాబట్టి ఇలా కొద్దిగా ప్లెయిన్ దోశ అయితే వేసేస్తుంటాను.
దోశలు అనేసరికి శనగ చట్నీ ఉండాలి, అల్లపు చట్నీ కూడా ఉండాలన్నమాట. ఏది లేకపోయినా అంత ఇష్టంగా తినం. ఒక్కొక్కసారి ఆవకాయ పచ్చడి కూడా వేసుకొని తినేయచ్చు. మరి ఖాళీ ఉండకపోతే కుదరకపోతే ఏం చేస్తామండి, ఇంకా ఇలా దోశ వేసుకొని ఆవు పిండి వేసుకొని తినేయడమే. ఇంకా ఒకసారి మాగాయలో పెరుగు కలుపుకొని తినచ్చు. అలా రకరకాలుగా దోశలు ఎలా తిన్నా బాగుంటాయి అన్నమాట. ఉల్లి కారం చేసుకొని తినచ్చు, టమాటా మాగాయలో తినచ్చు. అలా నేనైతే ఈసారి శనగ చట్నీ, అల్లపు చట్నీ రెండూ చేశాను. ఇలా దోశలు అయితే చెరవ 3 వేసేసుకున్నామండి. ఈయనకి నాకు, ఈయన కూడా 8:30కి వెళ్ళిపోతారనమాట మార్నింగు. అందుకని నేను కూడా ఆయనతో పాటే తినేస్తాను, మళ్ళీ వేరుగా ఎందుకని ఒక్కదాన్నే అని. ఇద్దరం కలిసి టిఫిన్ అయితే కలిసే చేసేస్తాం అన్నమాట. ఇదిగోండి 2 ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాము, తినేస్తాము. ఇంకా మిగిలినవన్నమాట, పిల్లలు ఇంకా తినలేదు. అందుకని చెప్పి శనగ చట్నీ అవన్నీ కూడా క్లీన్గా టేబుల్ మీద సర్దేస్తాను అనమాట, మూతలు పెట్టేసి. నేను కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళు 9కో తింటారు, 9:30కో. అందుకని చెప్పి ఇలా అయితే సర్దేసి ఉంచేసాను నేను. మళ్ళీ ఈగలు దోమలో పడతాయి, అవన్నీ అలా పడేసి వెళ్ళిపోతాయి అని చెప్పి వాళ్ళకు కూడా ఒక 3 లెక్క పెట్టి వేసాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసేయాలండి. పెద్ద పెద్దగా అయితే మరి ఈ బౌల్లో పట్టవు కదా ఈ బాక్స్లో. ఇంకా అందుకని చెప్పి నేను ఫోల్డ్ చేసి దీంట్లో అయితే పెట్టేసుకున్నాను. రెండు చేతులు ఉపయోగించింది ఏంటి అనుకుంటున్నారా? ఒక్కొక్కసారి హడావిడిలో తప్పదండి. నిన్నేమైందంటే మా బియ్యం బస్తాకు అన్నిటికీ చీమలు పట్టేసాయి అనమాట. డ్రమ్ములో బియ్యం పోసేసి నేను బయట అయితే పెట్టి ఉంచేసాను, కొద్దిగా బయటకు వచ్చేస్తాయి చీమలని. ఇదిగోండి బోండాలకైతే నూనె రెడీగా పెట్టేసుకున్నాను. అట్లతో పాటు బోండాలు కూడా వేసేద్దామని. దీంట్లో సోడా ఉప్పు వేస్తేనే పొంగుతున్నాయండి చక్కగా. ఒకసారి పెరిగేసి రాత్రిపూట నానబెట్టి ఉంచేసుకుంటే సోడా ఉప్పు వేయనవసరం లేదు. నేను 4-5 రకాలుగా పునుగులు అనేవి వేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి సోడా ఉప్పు వేస్తాను, ఒక్కొక్కసారి మిక్సీలో పట్టేసి పిండంతా నానిన తర్వాత బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అలా వేసినా సరే దూదుల్లా చక్కగా వస్తాయండి, బయట పునుగుల్లాగా అన్నమాట. నేను 2-3 రకాలుగా పునుగులు వేస్తూ ఉంటాను. ఒకసారి ఒకలాగా చేస్తా, ఒకసారి మరొక మెథడ్లో. కొందరిసారి ఏమైందంటే ఒకసారి ఈస్ట్తో కూడా ట్రై చేసి చూద్దామని చెప్పి ఈస్ట్ కూడా తెప్పించానండి. వాడితో కూడా బాగానే వస్తుందన్నమాట. ఎస్పెషల్లీ ఈ పునుగుల కోసమే అల్లం పచ్చడి చేశానండి నేను. అల్లం పచ్చడి ఎండుమిరపకాయలతో చేశాను, పచ్చిమిరపకాయలతో కూడా చేయొచ్చు అల్లం పచ్చడి అన్నమాట. ఈసారి మాత్రం నేను ఎండుమిరపకాయలు బెల్లం వేసి చేశాను. కొంతమంది అసలు బెల్లం అనేది తినరంటండి. వాళ్ళు ఏంటంటే బెల్లం వేసుకోకుండా కొద్దిగా కారం ఉప్పు బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం వేసినప్పుడు ఏంటంటే ఉప్పు సరిపడా ఉండకపోతే ఆ టేస్ట్ అనేది బాగుండదు. మా ఇంట్లో ఎక్కువగా కొబ్బరి ముక్కలు ఉంటూ ఉంటాయన్నమాట. ఫ్రైడే కానీ సాటర్డే కానీ కొడుతూ ఉంటాము. లేకపోతే మా అత్తగారు ఇంటికి వెళ్తే మా అత్తగారు ఇస్తూ ఉంటారనమాట. ఇంకా అందుకని కొబ్బరి విరివిగా ఉంటుంది కదా అని వేరుశనగ పల్లీలతో పాటు నేను కొబ్బరి ముక్కలు కూడా వేసి చట్నీ చేస్తూ ఉంటాను. కొబ్బరి చాలా మంచిదండి, ప్రోటీన్స్ విటమిన్స్ బాగుంటాయి. ఫుడ్లో ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటేనే ఇప్పటి కాలానికి మన బోన్కి పుష్టి అనేది వస్తుంది. ఎందుకంటే మనం చేసుకునే పనికి దానికి బ్యాలెన్స్ అవుతూ ఉండాలి కదా, అందుకని. ఇది ఉండే పైన పట్టట్లేదు అనమాట, అందుకని కింద కూడా వేసేస్తున్నాను. ఆ విధంగా పునుగులు అయితే వేసేసానండి నేను.
రెండు దోశలు పునుగులు కలిపి తినచ్చని లాస్ట్లో ఇలాగ వేయాలంట. నాకు ఫస్ట్ నుంచి అలవాటు. మీకు వీడియోలో అయితే చూపించలేదు, కానీ ఇలా అయితే వేసేసుకుంటే లాస్ట్లో. ఇదిగోండి పునుగులు రెడీ అయిపోయాయి. బజ్జీ, పెద్ద పునుగులు లేక బజ్జీలు అంటాం కదా. అల్లపు చట్నీ, ఇదిగోండి శనగ చట్నీ, అల్లపు చట్నీ ఎక్స్పెషల్లీ దీనికోసమే చేశాను అనమాట. దీంట్లో ఆనియన్స్ అద్దుకోవచ్చు, అద్దుకోకపోయినా సరే బాగానే ఉంటుంది. ఇలా అట్లు పునుగులు కలిపి ఈరోజు మా టిఫిన్ అనమాట. ఇదిగోండి సాటర్డే నైట్కి మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది. సాటర్డే నైట్కి ఉల్లె దోశలు ప్లాన్ చేసుకోవాలి. కుక్కర్లో పప్పు పెట్టాను. అంతలో ఒక టమాటా పప్పు అండి, ఇవాళ పెసరపప్పు వేసాను అనమాట. నైటీ మీద ఉండి వంట చేస్తుంది ఏంటి అనుకోవచ్చు మీరు. మరి ఏం చేస్తాం, స్నానం చేసి నేను నైటీ అయితే వేసుకున్నాను. బయటికి వెళ్ళేటప్పుడు మంచి మంచి బట్టలు వేసుకొని వంట చేసామనుకోండి, అది కట్టినప్పుడు అప్పుడు ఇప్పుడు అన్నీ పడుతూ ఉంటాయి. నాకు అంత చూస్తున్నారు కదా మీరు వీడియోలో, నాకు అంత కుదురైతే తక్కువ. డబా డబా అయిపోవాల్సిందే పనులని గబగబా చేసేస్తూ ఉంటాను, ఏ వెయిట్ పడిపోయినా సరే. అందుకని చెప్పి నేను నైటీలోనే కొద్దిగా చేసేస్తున్నాను అనమాట. స్నానం చేసి నైటీ వేసుకుంటాను. తర్వాత వెళ్ళే ముందు మాత్రం డ్రెస్అప్ అవుతాను అనమాట, శారీ కట్టుకుంటా. మాకు ఇక్కడ డ్రెస్ అలౌ లేదండి. కొన్ని కాలేజీల్లో అయితే చక్కగా డ్రెస్ అలౌ ఉంటుంది, డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి నాకు చెప్పాను కదా బద్ధకం ఎక్కువేనండి. టమాటాలు కానీ వేసేసాను పప్పులో, అవే ఉడికిపోయాయండి. ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. పెసరపప్పు వేసినప్పుడు కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకుంటే పప్పులో చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. నేను నూనె ఎక్కువే వాడుతూ ఉంటాను. పోపు అంటే జనరల్గా 2 స్పూన్లే వేస్తారు నూనె, నేనేమో గిన్నె పడానా వేస్తూ ఉంటాను. ఆవాలు జీలకర్ర వేసుకొని ఇంగు కూడా వేసానండి. పచ్చిమిరపకాయలు, పచ్చికారం కంటే నాకు టమాటా పప్పులో ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఇష్టం అనమాట. అందుకని చెప్పి నేను అలా వేసాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి నాకు ఇష్టమైంది రకంగా చేస్తాను. ఒక్కొక్కసారి ఆయనకి ఎర్రకారం వేస్తే ఇష్టం అనమాట, ఎర్రగా ఉండాలి వాళ్ళ మామయ్య వాళ్ళలాగా. అందుకని చెప్పి ఒక్కొక్కసారి పచ్చికారం వేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఎండు కారం వేస్తూ ఉంటా. అట్లాగే ఈసారి మాత్రం పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాను నేను. ఇంకా ఎండు కారం అయితే పప్పులో వేయలేదు. పిల్లలకి ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళు ఏదేసినా పాపం తినేస్తుంటారు. పచ్చికారం టేస్ట్ తింటారు, ఎండు కారం వేసినా తింటారు అన్నమాట. ఇదిగోండి టమాటాగా వేసాను కదా, ఇంకొద్దిగా మెల్ట్ అవ్వలేదు పప్పులో అది. టమాటా కాయలు, కరివేపాకు అయితే లేదన్నమాట, తెచ్చుకోవాలి కరివేపాకు. పసుపు వేసేసాను, సాల్ట్ మర్చిపోయా నేను, మిరపకాయలు వేసా కానీ అలా బయటికి తీసేసి ఏనిపేసి మళ్ళీ కలిపేసాను టమాటాని. చింతపండు రసం, చింతపండు ఒక్కటే సరిపోదన్నమాట టమాటా పప్పులో, అందుకని కొద్దిగా చింతపండు రసం అయితే నేను వేస్తాను. ఏదో చెప్పాను కదా సాల్ట్ అయితే 1.5 స్పూన్ పట్టింది. వేసేసి తిప్పేసి కొద్దిగా జారుగా ఉన్నప్పుడే మనం మూత పెట్టి కట్టేసుకోవాలండి. బాగా గట్టి పడిపోయిన తర్వాత అయితే బాగుండదు. ఎలాగో చల్లారాక అది గట్టిగానే ఉంటుందన్నమాట పప్పు. అదిగోండి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. మధ్యాహ్నానికి నిన్న చేసిన పచ్చి పులుసు ఉందన్నమాట. ఆ పచ్చి పులుసు టమాటా పప్పు ఇవాళకైతే మాకు అన్నంలోకి సరిపోతుంది, మధ్యాహ్నం అన్నంలోకి. నేను వెళ్ళే ముందే పాలు వచ్చేయండి, ఆ పచ్చి పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తే అదో రకంగా వాసన వచ్చేస్తున్నాయి. అందుకని కాచేసి మూత పెట్టి వెళ్తే మధ్యాహ్నం వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అందుకని చెప్పి పాలు అయితే 2 గిన్నెల్లో తీసుకున్నాం అన్నమాట. కొద్దిగా ఇవాళ 1/2 లీటర్ ఎక్స్ట్రా పోయించుకున్నాను, తోడు పెట్టేసేయచ్చు పెరుగు అని. ఇదిగోండి మా పిల్లలు అయితే టిఫిన్కి రెడీ అయ్యారు, టిఫిన్కి కూర్చున్నారు వాళ్ళు. దాని మొహం నేను 3 పెడతాను కానీ ప్లేట్లో తిందండి అసలు. అది
ఓ 2 తింటే గగనమే. ఇవాళ బోండాలు కూడా ఉన్నాయి కదా, అవి 2 ఇవి 2 తింటారు అంతే. ఇదిగోండి పాలైతే పొంగిపోతున్నాయి అనమాట. పొంగంగానే ఆ మెష్ వేసేసుకొని, అవి ఉన్నాయి కదండి జల్లెడి మెష్లో, అవి మాత్రం దీని మీద పెట్టేసి మూత పెట్టకుండా నేనైతే కాలేజీకి వెళ్ళొస్తాను. ఇంతేనండి ఈరోజు విశేషాలు. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.